నా బాధ ఎవరికి పట్టనప్పుడు నేనెవరి గురించో ఎందుకు ఆలోచించాలి? ఎవరు నీకు కావాలని దూరం అవట్లేదే, నువ్వే అందరినీ దూరం చేసుకుంటున్నావు. నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలననే నమ్మకం నీకుంటే నువ్వు లోపలికి వెళ్ళా. ఎలాగైనా అత్తయ్యని కన్విన్స్ చేస్తానన్న నమ్మకం నాకుంది. నీకు రాముల్ లాంటి వాడిని తెచ్చి పెళ్లి చేస్తాం. జరిగిందంతా మనసులో పెట్టుకోకు, నా మాట వినత్తయ్యా, ప్లీజ్ అత్తయ్యా. నీ చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరగాలి. నా కొడుకు నా కాళ్ళ ముందు అరెస్ట్ చేసి ఇప్పుడేం తెలియదని అబద్ధాడుతున్నాడు సార్. అతన్ని 48 గంటలలోపు కోర్టు ముందు నిలబెట్టాలి. ఇప్పుడు నువ్వే వాడిని బయటికి తీసుకురావాలి. వాడికి ఏ చిన్న అపకారం తలపెట్టినా అంకుశం రెడీగా ఉంటుంది. ఇక నేనేం చేయలేను ఉషా. మీ అత్తయ్య నిర్ణయం మారదు. ఇక బావ గురించి మర్చిపో. నేను వెళ్తున్నాను. రామ్మా. ఉషా రాలేదా? అంటే వచ్చిందేమో అనుకున్నాను. రా. ఏంటి రేఖ, నువ్వు కూడా ఇంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పు? అవతల పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు కూడా వచ్చేసారు. రా రా రా. రామ్మా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఈలోగా తాంబూలాలు మార్చుకోవాలి. అందరినీ ఒకసారి పిలవండి. కొంచెం త్వరగా వెళ్ళండి. స్నేహ, దుర్ముహూర్తం వస్తుంది, త్వరగా రమ్మంటున్నట్టు పంతులు గారు. అలాగే రండమ్మా, రండి. తాంబూలాలు పుచ్చుకున్నాక ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. పదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. నిశ్చయితాంబూల ముహూర్తస్తు ముహూర్త అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మహారాజశ్రీ వీరమార్జనేని స్నేహాకమల గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి సంజయ్ని, కామినేని సుధా లేటు శ్రీరామ్మూర్తి గారుల ఏకైక పుత్రిగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జ్యోతినిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు సుముహూర్తము నిర్ణయించినారు. అయ్యా, మీరిరువురు అంగీకరిస్తున్నట్లుగా ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువందే రాజా బ్రహ్మ ధ్రువం దేవో బృహస్పతి
ధ్రువంత యంత్రస్య అగ్నస్య రాష్ట్రం ధారయదాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ లగ్నం తారాబలం చంద్రబలం. మావయ్య ఆగండి, మావయ్య ఆగండి, మావయ్య ఆగండి, మావయ్య ఆగండి. బావని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అన్నా కూడా ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కదా. అవును, అయితే ఏంటి? నీ పేరు జ్యోతి కదూ? నువ్వు మా బావని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు, కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి పిచ్చెక్కింది. ఉషా, స్నేహ, చూడండి, అది నన్ను కాదని నీకు మా బావకి పెళ్లి చేసినా నేనేం అడ్డుపడను, కానీ సరాసరి మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాను. ఉషా, నీకేమైనా పిచ్చా? 10 ఇక్కడి నుంచి. అమ్మా, దయచేసి నా జోలికి ఎవరు రావద్దు. వస్తే చచ్చిపోవడానికైనా నేను రెడీ అయ్యి వచ్చాను. దీంతో నేను చచ్చిపోగలను, ఇంకొకరిని చంపనుగలను. చూడు బావా, నువ్వు నా మెళ్ళో తాళి కడతావో లేదో నాకు తెలీదు, కానీ నన్ను కాదంటే మాత్రం నేను చచ్చిపోతాను. స్నేహ, ఏంటిది? ఉషా, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. గొడవ చేయడానికి రాలేదత్తయ్యా, నా బాధని చెప్పుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మీరు కాదంటే రేపైనా నేను ఊరుకోను. జ్యోతి, నా ప్రేమను అర్థం చేసుకొని పక్కకు తప్పుకో, లేదంటే ఏ రోజైనా నేను చచ్చిపోయి నా చావుకి కారణం నువ్వేనని లెటర్ రాసిపెట్టి మరీ చచ్చిపోతాను. అమ్మా. స్నేహ, ఏంటిది? నువ్వు చెప్పవని ఎంత దూరం వచ్చాం. ఇలా ఈ అమ్మాయి వాళ్ళకొని చూస్తుంటే ఇది ఇంతటితో ఆగేలా లేదు. రేపు పెళ్లి జరగక కూడా ఇలా గొడవలు పడాలంటే మా వల్ల కాదు. సుధా, వద్దు స్నేహ, ఇంతటితో ఆపేద్దాం. సుధా, ప్లీజ్. ఐఎమ్ సారీ, పదండి వెళ్దాం. అయ్యో, ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. నువ్వు చచ్చినా సరే ఇంటికి మాత్రం నిన్ను కోడలుగా చేసుకోను.
చెయ్యాల్సిందంత చేసావు కదా, పద. నేను రానమ్మా. రాకుండా ఇక్కడేం చేస్తావు? అత్తయ్య ఒప్పుకునేంత వరకు ఈ ఇల్లు వదిలిపెట్టి రాను. రావద్దు, ఇక్కడే ఉండు. నా పరువు తీయడానికి పుట్టావు. ఛీ! ఏంటమ్మా రేఖ, ఇంకా ఏడుస్తూనే కూర్చున్నావా? వెళ్ళి ఉషం తీసుకురామ్మా, వెళ్ళి తీసుకురామ్మా. అది రాను అని మొండికేస్తుంటే ఎలా తీసుకురావాలంటే? దానికి పిచ్చెక్కిందో దయ్యం పట్టిందో అర్థం కావట్లేదు. ఎందుకంతలా సంజయ్ కావాలని పట్టుబడుతుందో అర్థం కావట్లేదు. ఎంత కాదనుకున్నా కన్న తల్లిని నా కళ్ళ ముందే నా బిడ్డను అలా నెట్టేస్తుంటే నా మనసు ఆగలేదు. ఒకవేళ నిజంగానే దాని మనసులో ఉన్న ఆలోచన అదే అయినప్పుడు స్నేహ కూడా ఆలోచించాలి కదమ్మా. ఎలా ఆలోచిస్తుందంటే తనని అనరాని మాటలంది, సంజయ్ గురించి తప్పుగా మాట్లాడింది. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే అది కరెక్టే. అత్తయ్య ఒప్పుకునేంత వరకు ఈ ఇల్లు వదిలిపెట్టి రాను. వాళ్ళు కాదు అంటుంటే వినకుండా ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలి అనుకోవడం మూర్ఖత్వం కాక ఇంకేంటి చెప్పండి? జీకే రాలేదు కాబట్టి సరిపోయింది. వాడొచ్చుంటే ఇంకేం జరిగేదో. వాడొచ్చుంటే ఉషని అక్కడే నరికి పారేసేవాడు. తప్పు మన పిల్ల దగ్గరే ఉంది. వాళ్ళు చీపో అన్నా కూడా ఇంకా ఆ ఇంటి ముందు పడేడుస్తుంది. బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉండను? దీంతో నాకెప్పుడు తలనొప్పి. ఆ రోజు వద్దు వద్దు అంటున్నా కూడా రాఘవని చేసుకుంటానని అందరినీ ఎదిరించి మాట్లాడింది. ఈ రోజు అందరి ముందు ఇలా పరువు తీస్తుంది. పిల్లలు పెరిగాక ఏ తల్లిదండ్రులైనా అభివృద్ధిలోకి వచ్చారని సంతోషపడాలి, కానీ ఇలా
పరువు తీస్తున్నారని ఏడవకూడదు. సమయానికి జీకే ఉన్న ఏదొకటి చేసేవాడు. ఇప్పుడు వాడు కూడా లేడు. ఆ సముద్ర కొడుకుని అప్పగించాలని చెప్పారట. ఆ గొడవల్లో ఉన్నాడు. ఎవరున్నా దాని తలరాతని మార్చలేమంటే ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఉషా, లోపలికి రా. నేను రాను మావయ్య. అత్తయ్య పిలిచేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఉషా, ముందుగా ప్రవర్తించుకో. నలుగురు చూస్తే నవ్విపోతారా. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి రా. లేదు మావయ్య, నా ప్రేమ నిజం కాదని అత్తయ్య అంటుంది. బావంటే నాకెంత ఇష్టమో అత్తయ్యకి తెలియాలి. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎంత చలిగా ఉందో తెలుసా? నేను ఇక్కడే ఇలాగే చనిపోయినా పర్వాలేదు మావయ్య. అత్తయ్య పిలిచేంత వరకు మాత్రం లోపలికి రాను. ఉషా, నా స్నేహ, నా మాట విని తన లోపలికి పిలు. పిలవను. మరి అంత మొండి పట్టుదల ఎందుకు? అదేం చేసిందో మర్చిపోయారా? అలాగే ఎంతసేపు ఉంటుందో ఉండనివ్వండి. కాసేపు ఆగితే ఆకలేస్తుంది, ఆ తర్వాత నీరసం వస్తుంది, కాళ్ళు లాగుతాయి, ఇంటికి పోతుంది. కానీ తన వాలకం చూస్తుంటే అలా లేదు స్నేహ. ఏంటి, మీ మేనకోడలని సమర్థిస్తున్నారా? అది ఏం చేసినా ఎన్ని చేసినా నేను నమ్మను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనసు మారదు. దాన్ని లోపలికి రమ్మన్ను. ప్లీజ్ స్నేహ. చూడండి, ఇది మీకు నాకు సంబంధించిన విషయం కాదు, సంజయ్ జీవితానికి సంబంధించింది. చిన్నప్పుడే వాడి జీవితం నా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ఇన్వాల్వ్ కాకండి. అదిగా స్నేహ, తనకి వాడంటే. ఏమండి,